హాయ్ అండి, రీసెంట్గా మేము అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళామన్నమాట. మేము ఒక 9 మెంబర్స్ గ్రూప్ అయితే వెళ్ళాము. హలో, అరే అనుజ, ఎవ్రీబడీ సే హలో. స్టార్ట్ అగైన్. సో ఇక్కడ హైదరాబాద్లో మేము అరౌండ్ 7:30కి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికి 12:30 అయింది. అనంతగిరి హిల్స్ హైదరాబాద్ నుంచి 88 కిలోమీటర్స్ ఉంటుంది, వికారాబాద్ డిస్ట్రిక్ట్ అనమాట. మేము బ్రేక్ఫాస్ట్కి అవన్నీ ఆగి వెళ్ళాం కాబట్టి మాకు 12:30 అయిందండి. సో జనరల్గా చాలా మంది చెప్పేది ఏంటంటే అనంతగిరి హిల్స్ మార్నింగ్ వెళ్ళాలి ఆర్ నైట్ స్టే చేయాలి అని. సో మేము అవేం చేయలేదు, మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇట్ లైక్ 1 డే ట్రిప్ అనమాట. సో షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అని చెప్పాలన్నమాట. సో మేము వెళ్ళినప్పటికీ 12:30 అయింది. సో మనకు అక్కడ అనంతగిరి అర్బన్ పార్క్ అని ఉంటుంది, అక్కడ మన వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవాలి. అక్కడైతే మనకి టికెట్స్ ఇస్తారనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు టికెట్ ఇస్తారు. ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. అండ్ మీరు వెహికల్ పార్క్ చేసుకుంటే ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా చేయాలి. సో మేము 500 రూపీస్ ఇచ్చామన్నమాట టికెట్కి అండ్ పార్కింగ్కి. This is the first time. I have a 500. సో ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను ఈ ట్రెక్కింగ్ గురించి. ఫస్ట్ వచ్చేసి ఈ ట్రెక్కింగ్ అరౌండ్ 40 మినిట్స్ అయితే ఉంటుంది మనం వెళ్ళడానికి. అండ్ ఇది ఈజీనా మోడరేటా అంటే మీకు లిటిల్ డిఫికల్ట్ ట్రెక్కింగ్ మరి అంత ఈజీగా ఉండదు అనమాట. సో ఇక్కడ మీకు చేయాల్సింది కొన్ని టిప్స్ ఏంటంటే ముందు ఫుట్వేర్ అండి, మరి జారిపోయే ఫుట్వేర్స్ అయితే వేసుకోకండి, అంత ఈజీ ట్రెక్కింగ్ ఏం కాదు. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎప్పుడన్నా సరే ట్రెక్కింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు కూడా శాండ్ మీద మీ లెగ్స్ పెట్టకూడదు. మీరు ఎక్కడన్నా రాక్స్ కానీ లేకపోతే విత్ హెల్ప్ ఆఫ్ అక్కడ చెట్లు ఉంటాయి కదా ట్రీస్, ఆ ట్రీస్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మేము ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలాసార్లు జారినాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా చేయాలి అండ్ స్లోగా చేయాలి ట్రెక్కింగ్ అనేది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే హిల్స్లో మనం అక్కడ ఏదన్నా మనం మంట పెట్టినా లేకపోతే ప్లాస్టిక్ వేసినా కానీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ ఎక్కడైతే మీకు డస్ట్బిన్స్ పెట్టారో అక్కడే ప్లాస్టిక్ తీసుకెళ్ళి వేయాలన్నమాట. అండ్ ఈ ట్రెక్కింగ్ వచ్చేసి 40 మినిట్స్ అవుతుంది కదా, మాక్సిమం వాటర్ తాగకుండా ఉండండి, ఎందుకంటే మీరు వాటర్ తాగి ట్రెక్కింగ్ చేయలేరు. అండ్ ఫస్ట్ కింద లైక్ మనకి స్టార్టింగ్ అక్కడ లెమన్ సోడా అవన్నీ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ ఎవరికన్నా ఇన్కన్వీనియన్స్ ఆర్ వామిట్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు అది తాగి స్టార్ట్ అవ్వచ్చు. అండ్ పైన కూడా మీకు ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట, జాంకాయలు అవన్నీ. సో ఫుడ్కి అయితే కొంచెం అంటే లైక్ లిటిల్ ఏదన్నా చిన్న చిన్న ఫుడ్స్ అయితే దొరుకుతాయి. సో అండ్ మీరు వ్యూ పాయింట్ చూడొచ్చు అక్కడ ట్రెక్కింగ్ చేసిన తర్వాత. Where are we going? Anantagiri Hill, I think. I'm not sure yet. మీకు రిటర్న్ వచ్చేటప్పుడు అంత టైం పట్టదు, కానీ ఎక్కేటప్పుడు ఒక 30 to 40 మినిట్స్ పట్టిద్దండి. సో చాలా మంది ఏంటంటే ఒక మిడిల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొద్దు మేము నడవలేమో అనుకుంటారు, ఎందుకంటే చాలా మంది అలాగే చెప్తారు స్లోపీగా ఉంది జాగ్రత్త అని. సో మీరు హాఫ్ వచ్చారంటే మిగతా హాఫ్ కూడా వెళ్ళగలుగుతారు. దట్ ఓన్లీ పాయింట్ ఈస్ గ్రిప్ కావాలి. సో చాలా మంది ఏంటంటే అక్కడికి స్టిక్స్ తీసుకొని వచ్చారనమాట ఆ గ్రిప్ కోసం. ఇది మాకైతే ఎవరు చెప్పలేదు, సో నేను అందుకే మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఎవరైనా అనంతగిరి హిల్స్కి వెళ్తే మీ షూస్ అనేది మంచి షూస్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫుట్వేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని షూస్ అండ్ అన్ని ఫుట్వేర్స్ గ్రిప్ ఇవ్వవు అనమాట, గ్రిప్ ఇచ్చే వేసుకోండి. ఇంకొకటి గౌన్స్ అలాంటివి వేసుకొని వెళ్ళకండి, చాలా కష్టమవుతుంది ట్రెక్కింగ్. ప్రిఫరబుల్గా ప్యాంట్స్ ఆర్ జీన్స్ వేసుకొని వెళ్ళండి, సో ఈజీగా ట్రెక్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం కూడా అంటే ఫాస్ట్గా చేయాలని అనుకోవద్దు, స్లోగా మీరు బ్యాలెన్స్ వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా పాయింట్స్ జారుతుంది అనమాట. అండ్ రైనీ సీజన్లో ఈ ట్రెక్కింగ్ అయితే అవాయిడ్ చేయండి, బికాజ్ అక్కడ వాటర్ ఫాల్ కానీ లేకపోతే మడ్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇదైతే సేఫ్ కాదు. అండ్ మేమైతే అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మధ్యలో ఇంకా ఆగిపోదాము కష్టంగా ఉంది అనుకున్నాం కానీ బట్ ఇంకా ఒక 10-15 మినిట్స్ కానీ మళ్ళీ ట్రెక్కింగ్ అయితే చేసామన్నమాట. సో ఒక షార్ట్ ట్రెక్కింగ్ అంటే ఇది వర్త్ మీకు అక్కడ సైట్స్ కనిపిస్తా అని నేను చెప్పను, కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక 1 డే ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్గా అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇది దీంతో పాటు మీరు వికారాబాద్లోనే కొట్టపల్లి వాటర్ ఫాల్స్ అని ఉంటాయి. ఇది ఏంటంటే 11 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడికి మీరు వెళ్ళి కయాకింగ్ అయితే చేయొచ్చు. ఎవరైతే అనంతగిరి హిల్స్కి వెళ్తారో వాళ్ళు కన్ఫామ్గా ఈ వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేస్తారు. సారీ, ఈ వాటర్ రిజర్వాయర్ అనమాట. దీంట్లో మీరు కయాకింగ్ చేయొచ్చు. ఒక
బోట్లో 2 పర్సన్స్కి 300 రూపీస్ అయితే తీసుకుంటారు. డెఫినెట్గా ఇదొక ఫన్ యాక్టివిటీ అనమాట. సో అంతేకాదు మనం ఇవన్నీ విజిట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఫుడ్ తినాలంటే కూడా అనంతగిరి ఫుడ్ కోర్ట్ అని చెప్పి మీకు జస్ట్ మనం ఆ కొట్టపల్లి రిజర్వాయర్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. చాలా అంటే చాలా ఫుడ్ బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్కి కూడా ఫుడ్ వస్తుంది అనమాట. సో డెఫినెట్గా అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేయండి. మాకు 9 పర్సన్స్కి 2800 అయింది ఫుడ్. మేము చాలా ఆర్డర్ చేసినా కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇదన్నమాట మా అనంతగిరి ట్రిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో రైనీ సీజన్లో అయితే అవాయిడ్ చేయండి. మాకు అరౌండ్ 1000 రూపీస్ పడింది అనమాట 9 పర్సన్స్కి, ఎందుకంటే మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం కాబట్టి. అండ్ వర్త్ ద విజిట్ అనమాట. ఎందుకనంటే లైక్ వన్ డే గేట్వే లాగా అయితే మీరు దీన్ని పెట్టుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ చూడడానికి అయితే నాకు అక్కడేం అనిపించలేదు. అండ్ మీరు ఎవరైనా అనంతగిరి హిల్స్కి వెళ్తే మీరు ఇంకేమేమి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేశారు కింద కామెంట్ చేయండి.